Good morning to all. So today we discussed about a new topic, that is the chemical kinetics. So what is meant by chemical kinetics? What are the importance of chemical kinetics? So generally some reactions are very fast reactions, some reactions are very slow reactions, and some reactions are moderate reactions. For example, you see one best example, H2 plus O2 gives rise to H2O. So here formation of water molecules is a very slow reaction. So formation of one drop of water requiring time period maybe 10 years. So very slow reactions. Similarly, H plus OH minus gives rise to H2O. So formation of here water molecule, it is an instantaneous process. So in the fraction of second, water molecule formation will be takes place. Means it is very fast reaction. Why? First reaction is very slow reaction. Second reaction is very fast. Why? What is the reason? So these reasons is based on the reaction rate. Reaction rate. Now discussed about reaction rate, mechanism, similarly chemical kinetics. So first of all, what is meant by chemical kinetics? What is meant by chemical kinetics? So chemical kinetics is the branch of physical chemistry which deals with study of rate of reaction, the mechanism by which the reaction proceeds, and the factors affecting rate of reaction. So it is a branch of physical chemistry which deals with reaction rate and its mechanism of chemical and biochemical reactions is known as chemical kinetics. So it is a purely physical chemistry. It is deals with reaction rate and mechanism of chemical and biochemical reactions is known as chemical kinetics. సో కెమికల్ కైనెటిక్స్ అంటే ఏదో కాదు, కొన్ని రియాక్షన్ చాలా ఫాస్ట్ జరుగుతాయి, కొన్ని రియాక్షన్ చాలా స్లో జరుగుతున్నాయి. ఎందుకు ఈ తేడా, ఈ తేడా ఎందుకు వస్తుంది అని మనం ఐడెంటిఫై చేస్తే ఇట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ ఇట్స్ మెకానిజం. సో కెమికల్ కైనెటిక్స్ అనేది ఏంటంటే ఒక రియాక్షన్ యొక్క రేటును, దాని మెకానిజంను స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇవి రియాక్షన్స్ ఏవైనా కావచ్చు, కెమికల్ రియాక్షన్ కావచ్చు, బయోకెమికల్ రియాక్షన్స్ కావచ్చు. అంటే మానవుని యొక్క శరీరంలో జరిగేటువంటి లేదా జంతువులలో జరిగేటువంటి రసాయన చర్యలు అన్నీ కూడా ఏంటంటే అది ఎందుకు స్లో జరుగుతుంది, ఎందుకు ఫాస్ట్ జరుగుతుంది అంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ రేట్ అండ్ మెకానిజం. చూడండి, మనం భోజనం చేస్తాం, చేసిన తర్వాత అది రసాయన చర్యలు లోపల జరిగి జీర్ణం కావడానికి 9-8 గంటలు పడుతుంది. మరి ఆ టైంలో ఏమేం జరుగుతున్నాయో లోపల, ఆ లోపల జరిగేటువంటి రసాయన చర్యలు, వాటి యొక్క చర్యా విధానం, రియాక్షన్ మెకానిజం అంటే చర్యా విధానం, దాన్ని క్షుణ్ణంగా మనకు తెలిపేటువంటి దాన్నే కెమికల్ కైనెటిక్స్ అంటాం. కెమికల్ కైనెటిక్స్ రసాయన గతిక శాస్త్రం. మరి
ఈ కెమికల్ కైనెటిక్స్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. అసలు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంది, రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ హియర్ 3 types of reactions are possible. 3 categories. అవేంటంటే నెంబర్ 1 వెరీ ఫాస్ట్ ఆర్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్. చాలా ఫాస్ట్గా జరుగుతాయి ఇవి. ఇన్స్టంటేనియస్ ప్రాసెస్ అంటున్నాం, అంటే రెప్పపాటు కాలంలో జరిగేటువంటి చర్యలు. ఇన్స్టంటేనియస్ అంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, రెప్పపాటు కాలంలో జరిగేటువంటి చర్యలు. అవేంటో చూద్దాం. చూడండి, దీస్ రియాక్షన్స్ అంటే వెరీ ఫాస్ట్ రియాక్షన్. జనరలీ దీస్ ఆర్ అయానిక్ స్పీసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. వెరీ ఫాస్ట్ రియాక్షన్లో, ఇన్స్టంటేనియస్ రియాక్షన్లో ఏవి ఇన్వాల్వ్ అవుతాయంటే అయానిక్ స్పీసెస్ ఇన్వాల్వ్ అవుతాయి అంటున్నాడు. దీస్ రియాక్షన్స్ టేక్స్ అబౌట్ 10 to the power of minus 14 seconds to 10 to the power of minus 16 seconds. చూసారా? సో ఈ రియాక్షన్స్ జరగాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే 10 to the power of minus 14, 10 to the power of minus 14 seconds to 10 to the power of minus 16 seconds పడుతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ రేటును మనం డిటర్మైన్ చేయాలి అంటే, ఇటువంటి రియాక్షన్స్ యొక్క రేటును మనం డిటర్మైన్ చేయాలి అంటే చాలా కష్టము, చాలా చాలా కష్టము అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. AgNO3, చూడు, సిల్వర్ నైట్రేట్ ప్లస్ NaCl రెండితో రియాక్షన్ జరిగితే మనకు AgCl వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, ప్లస్ NaNO3 సొల్యూషన్ ఏర్పడుతుంది. మరి AgNO3లో NaCl కలపడమే ఆలస్యం, లేదా NaCl సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా AgNO3 వేయండి, వెంటనే మనకు వైట్ కరడి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ AgCl ప్రెసిపిటేట్. మరి కలపంగానే వెంటనే రియాక్షన్ జరిగింది కదా, ఫ్రాక్షన్ ఆఫ్ రియాక్షన్లో మనకు రియాక్షన్ జరిగింది కదా, అవునా కదా? రైట్. మరి దీని యొక్క రేటును మనం కనుక్కోవాలి అంటే చాలా కష్టము, ఎందుకంటే దానికి పట్టేటువంటి టైము 10 to the power of minus 14 seconds to 10 to the power of minus 16 seconds పడుతుంది అంటున్నాడు. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ రేట్ ఆఫ్ రియాక్షన్. బాగుంది. ఇంకో రియాక్షన్ చూద్దాం. బేరియం క్లోరైడ్. చూడండి, బేరియం క్లోరైడ్ react with sulfuric acid to give barium sulfate precipitate plus 2 HCl. It is also very fast reaction. ఇందులో ఏంటి, అయాన్స్ ఇన్వాల్వ్ అయినాయి, అయాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. Ba plus 2 Cl minus SO4 minus 2 H plus. చూడండి, Ba plus 2 SO4 minus 2 displacement reaction, అయానిక్ రియాక్షన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఏర్పడింది, HCl. పైన Ag ప్లస్ NO3 మైనస్ Na ప్లస్ Cl మైనస్ AgCl డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, అవునా? సో అయాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఈ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్లో అయాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అన్న. అలానే H ప్లస్ Cl మైనస్ Na ప్లస్ OH మైనస్ Na ప్లస్ Cl minus, it is also ionic reactions. So these are the fast reactions. మరి ఈ ఫాస్ట్ రియాక్షన్స్ యొక్క రేటును మనం ఐడెంటిఫై చేయడం కష్టము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ, వెరీ ఫాస్ట్ రియాక్షన్స్, ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ. Number 2, second category. So second category reactions ఏంటి? These reactions proceeds
వెరీ స్లోలీ అంటే వెరీ స్లో రియాక్షన్స్. మేబీ టేక్స్ డేస్ ఆర్ మంత్స్ టు షో ఎనీ మెజరబుల్ చేంజ్ అట్ రూమ్ టెంపరేచర్. ఈ రియాక్షన్ జరగాలి అంటే కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు. ఎగ్జాంపుల్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఐరన్ తుప్పు పట్టడం. రియాక్షన్ బిట్వీన్ H2 and O2 to form H2O at ordinary temperature in absence of catalyst. చూస్తేవా, ఇంతకుముందే చెప్పాను కదా, H2+O2 గివ్స్ రైజ్ టు H2O. ఒక్క డ్రాప్ వాటర్ ఏర్పడాలి అంటే దాదాపు 10 years పడుతుంది అని చెప్పాను. మరి అంత స్లో రియాక్షన్ అది. నెక్స్ట్, CO ప్లస్ 2H2 అట్ రూమ్ టెంపరేచర్ CH3OH, మిథైల్ ఆల్కహాల్ ఏర్పడడం అనేది చాలా చాలా స్లో రియాక్షన్. సో ఇలా వెరీ స్లో రియాక్షన్స్ అయినా వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అయినా మనం రేట్ డిటర్మినేట్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో ఇక్కడ చూడండి, AgNO3 ప్లస్ NaCl, NaNO3 AgCl. ఇక్కడ వెరీ ఫాస్ట్ రియాక్షన్ అన్నాం. We can never use search for and sites. So we can't identify the reaction mechanism. Very difficult. We can never use such reactions for and studies. అంటే రియాక్షన్ మెకానిజం స్టడీ చేయడం కష్టము. నెక్స్ట్, కరోజన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, వెరీ స్లో. సో ఈ రెండు రియాక్షన్స్, ఇది ఫాస్ట్ రియాక్షన్, ఇది చాలా స్లో రియాక్షన్స్. ఈ రెండింటిని మనం రియాక్షన్ స్టడీ చేయడం అనేది కష్టము. నెక్స్ట్, ఇప్పుడు మోడరేట్ రియాక్షన్ చూద్దాం. మోడరేట్ మూడో కేటగిరీ. N2 plus 3H2 gives rise to 2NH3 in the presence of iron catalyst and molybdenum acting as a promoter. Such reactions are best for such studies. సో ఈ రియాక్షన్స్ అంటే రియాక్షన్ మెకానిజం కానీ రియాక్షన్ రేట్ను కానీ మనం స్టడీ చేయాలి అంటే మోడరేట్ రియాక్షన్స్ ఆర్ సూటబుల్. చూడండి, థర్డ్ కేటగిరీ, మోడరేట్ ఆర్ స్లో రియాక్షన్. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ప్రొసీడ్ విత్ a measurable rate at normal temperature and we can measure the rate of reaction easily. So this type of reaction proceed with a measurable rate at normal temperature. అంటే మామూలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఏంటంటే మనం మెజరబుల్ చేయవచ్చు. అండ్ వీ క్యాన్ మెజర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజీలీ, చాలా సులభంగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ను తెలుసుకోవచ్చు. మాలిక్యులర్ నేచర్ చూడండి, ఎగ్జాంపుల్, డికంపోజిషన్ ఆఫ్ H2O2. ఇవన్నీ కూడా ఏంటంటే మాలిక్యులర్ స్టేట్లో మనకు ఉంటాయి కాబట్టి ఈ మాలిక్యులర్ నేచర్ ఉన్నటువంటి ఈ రియాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మోడరేట్ రియాక్షన్స్ ఆర్ స్లో రియాక్షన్, నాట్ వెరీ, జస్ట్ స్లో రియాక్షన్స్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, డికంపోజిషన్ ఆఫ్ H2O2. సో H2O2ను నువ్వు డికంపోజ్ చేసినట్లయితే మనకు 2H2O ప్లస్ O2. ఇట్ ఈస్ ద మోడరేట్ రియాక్షన్. అలానే డికంపోజిషన్ ఆఫ్ N2O5, డికంపోజిషన్ ఆఫ్ N2, చూడండి, డికంపోజిషన్ ఆఫ్ N2O5 గివ్స్ రైజ్ టు 2N2O5 గివ్స్ రైజ్ టు 4NO2 ప్లస్ O2. ఒకటి. హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్, ఇథైల్ అసిటేట్ ఎస్టర్ను సోడియం హైడ్రాక్సైడ్తో నువ్వు హైడ్రాలసిస్ చేసినట్లయితే సోడియం అసిటేట్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ కూడా ఏంటంటే ఒక మోడరేట్ రియాక్షన్. నెక్స్ట్, ఇంకో రియాక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ ఇన్ aqueous solution. Reaction of NO with chlorine, NO plus Cl2 gives rise to
NOCl2. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోడరేట్ రియాక్షన్స్. సరే సార్, బాగుంది. మరి ఒక మోడరేట్ రియాక్షన్లోనే మనం రేట్ ఆఫ్ రియాక్షన్ మనం డిటర్మైన్ చేస్తామని తెలిసింది కదా. మరి ఇంతకు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ meant బై రేట్ ఆఫ్ రియాక్షన్? So rate of reaction is nothing but you take any reaction. In this reaction, two substances are present. One is the reactant, another one is the product. అంటే ఒక ఈక్వేషన్లో నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటివి రియాక్టెంట్ అనుకుంటాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటివి ప్రోడక్ట్స్ అనుకుంటాం. సో ఈ రియాక్టెంట్స్ అనేటివి ఏమవుతాయంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ను తగ్గించుకొని ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. So rate of reaction is defined as the change in concentration of reactants or products per unit time. So rate of reaction is defined as the change in concentration of reactants or products per unit time is known as rate of reaction. It is always a positive quantity. ఇది ఎప్పటికే కానీ పాజిటివ్ క్వాంటిటీలో ఉంటుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ డివైడెడ్ బై టైం టేకెన్ ఇన్ చేంజ్. దాన్ని మనం మ్యాథమెటికల్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ డెల్టా సి. డెల్టా అనేది ఏంటంటే చేంజ్, సి అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్. డెల్టా సి డివైడెడ్ బై డెల్టా టీ. డెల్టా టీ అంటే చేంజ్ ఆఫ్ టైం. సో డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టైం. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి సైన్స్ దేన్ని తెలుపుతుంది అంటే పాజిటివ్ సైన్ ఈజ్ ఇండికేట్ product concentration, negative sign is indicate reactant concentration. చూడండి, ఇక్కడ మనకు గ్రాఫ్లో కూడా చూపించాడు. ఇటువైపు y యాక్సిస్ అనుకున్నట్లయితే, ఇది x యాక్సిస్ అనుకున్నట్లయితే, x యాక్సిస్ మీద టైం తీసుకున్నాడు, y యాక్సిస్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు. చూడండి, 0 టైం అంటే రియాక్షన్ ప్రారంభం కాకముందు. అప్పుడు ఏముంటుంది, రియాక్టెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం రియాక్టెంటే ఉంటాయి, దెర్ ఇస్ నో ప్రోడక్ట్, కాబట్టి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం. ఈ టైం ప్రోగ్రెస్ జరిగే కొద్దీ ఏమవుతుందంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక సైమల్టేనియస్గా ఏమవుతుంది, 0 టైం వద్ద ప్రోడక్ట్ అనేది ఏర్పడదు కాబట్టి 0. టైం జరిగే కొద్దీ ఏమవుతుంది, ప్రోడక్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. So reactant concentration decreases with time or product concentration increases with time is also called rate of reaction. చూడండి, simple definition. What is the rate of reaction? The simple definition is rate of reaction is nothing but reactant concentration decreases with time or product concentration increases with time is known as rate of reaction. చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు డిసి బై డిటి. డి అన్నాను, డెల్టా అన్నామంటే చేంజ్, డి అన్నామంటే స్మాల్ చేంజెస్. సో డిసి బై డిటి. డిసి అనేది ఏంటి, కాన్సన్ట్రేషన్ అన్నాం. కాన్సన్ట్రేషన్ మనం దేంట్లో చూపిస్తాం, మొలారిటీతో చూపిస్తాం, అంటే మోల్స్ పర్ లీటర్ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ టైం అంటున్నావు కాబట్టి టైం డివైడెడ్ బై టైం నువ్వు సెకండ్లు అన్న తీసుకో, ఇయర్స్ అన్న తీసుకో, హవర్స్ అన్న తీసుకో, మినిట్స్ అన్న తీసుకో, ఏమన్నా తీసుకో. మరి అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ ఏమవుతాయి, మోల్స్ పర్ లీటర్ పర్ టైం. సో రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ మోల్స్ పర్ లీటర్ పర్ టైం. దిస్ ఈజ్ ద rate of reaction units.
చూడండి, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అంటే రియాక్టెంట్, పి అంటే ప్రోడక్ట్. సో చేంజ్ ఆఫ్ రియాక్టెంట్, concentration with time, change of product concentration with time. So decrease in the concentration of reactant with respect to time. Decrease అంటున్నాడు కాబట్టి మైనస్, చూడండి, డిక్రీజ్ అంటున్నాడు కాబట్టి మైనస్, ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి పాజిటివ్. సో డెల్టా ఆర్ బై డెల్టా టీ, ఆర్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టెంట్, పి ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే తగ్గుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అలానే ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. చూడండి, ఇక్కడ రియాక్షన్లో నేను ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఏఏ ప్లస్ బిబి గివ్స్ రైజ్ టు సిసి. ఇటువైపు ఉన్నటువంటివి రియాక్టెంట్, ఇటువైపు ఉన్నటువంటిది ప్రోడక్ట్. ఈ మధ్యలో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటారు. స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ సింపుల్గా చెప్పాలి అంటే నంబర్ ఆఫ్ మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అది కాంపౌండ్ కావచ్చు, సబ్స్టెన్స్ కావచ్చు. సో మోల్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆర్ సబ్స్టెన్స్. సో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనేటివన్నీ కూడా ఏంటంటే వాటిని మనం కెమిస్ట్రీలో స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటాం, లేదా సింపుల్గా వాటిని మనం నంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. నంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. ఇక్కడ చూడండి, N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇక్కడ N2 మాలిక్యూలు హైడ్రోజన్ మాలిక్యూలు, అమ్మోనియా కాంపౌండ్. మరి N2 పక్కన ఏమి లేవు కాబట్టి 1 మోల్, ఇక్కడ 3 మోల్, ఇక్కడ 2 మోల్స్. కాబట్టి 1, 3, 2ను మనం ఏమంటానంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ అమ్మోనియా ఫార్మేషన్ రియాక్షన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ రియాక్షన్ తీసుకున్నా ఆ రియాక్షన్లో స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేటివి ఉంటాయి. మరి ఈ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉండడం వల్ల ఇప్పుడు మనం రియాక్షన్ రేట్ చెప్పాలి. ఏది? విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు బి, విత్ రెస్పెక్ట్ టు సి, విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ రియాక్షన్ రేట్ ఏంటి? హౌ టు డిటర్మైన్ రేట్ ఆర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ రియాక్షన్. చూడండి, ఇంతకుముందే చెప్పాను నేను, డెల్టా టీ అంటే చేంజ్ ఆఫ్ టైం అన్నాం. T2 మైనస్ T1, దట్ ఈస్ ద ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. అలానే డెల్టా ఆర్ అన్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఇనిషియల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. అలానే డెల్టా పి అన్నప్పుడు ఏంటంటే ఫైనల్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఇనిషియల్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు డెల్టా పి, డెల్టా ఆర్ అనేటివి మనకు వస్తాయి. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఇంతకుముందు తీసుకున్నట్లే ఏఏ ప్లస్ బీబీ గివ్స్ రైజ్ టు సిసి అన్నాం. మరి దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయడం ఎట్లా? ఇంతకుముందే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇదే కదా మనకు చెప్పింది, మైనస్ డిఆర్ బై డిటి. ఇక్కడ రియాక్టెంట్ ఏవి? ఇది ఒక రియాక్టెంటు, ఇది ఒక రియాక్టెంటు. 2 రియాక్టెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి రియాక్టెంట్కి కూడా నువ్వు ఏంట్రా అంటే మైనస్ మైనస్ అని చెప్పుకుంటూ రావాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/A డెల్టా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, రియాక్టెంట్ ఏ కాబట్టి ఇది, బై డిటి, బై డిటి. ఇక్కడ నీకు డౌట్ వస్తుంది, సార్ ఏ ఉంది కదా, ఏ అన్నప్పుడు -1/A ఎందుకు రాయాలా? -1/A ఎందుకు రాయాలా? డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ స్మాల్ డి రాయొచ్చు, డెల్టా రాయొచ్చు. స్మాల్ డి ఈజ్ ఇండికేట్ స్మాల్ చేంజ్, డెల్టా ఈజ్ ఇండికేట్
లార్జ్ డిఫరెన్స్ అన్నట్లు, అంతే తేడా. డెల్టా రాయొచ్చు, డి రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ ఏ రియాక్టెంట్ని రాసేటప్పుడు ఏం రాస్తున్నాం, -1/A డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి. సార్ ఏ అనేది రియాక్టెంట్ కాబట్టి ఓకే, కాన్సన్ట్రేషన్ చెప్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెడతాం, బాగుంది. డి అంటే కొంత, బాగుంది. ఇప్పుడు ఏ మోల్స్ ఉన్నప్పుడు -1/A ఎట్లొచ్చింది, ఇది మనకు తెలియాల. ఇక్కడ ఏంటంటే చూడండి, రియాక్షన్ రేట్కి యూనిట్స్ ఏమన్నాం, మోల్స్ పర్ లీటర్స్ పర్ సెకండ్. టైం కాబట్టి సెకండ్స్తో మనం చెప్పుకున్నట్లయితే పర్ సెకండ్, బాగుంది. ఇప్పుడు చూడండి, రియాక్టెంట్ ఇక్కడ ఏ మోల్స్ పార్టిసిపేట్ అయితే నువ్వు రేట్ ఏంట్రా అంటే డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. కానీ ఇక్కడ మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ అని మనం యూనిట్ చెప్పాం కాబట్టి 1 మోల్ అయితే రేట్ ఎంత, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై ఏ, ఏ బై ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ 1/A. దట్స్ వై 1/A. ఇట్ ఈజ్ రియాక్టెంట్ కాబట్టి మైనస్, కాబట్టి మైనస్. సో మైనస్ అనేది ఏంటంటే సైన్, అంతేగాని ఇది తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ అనేది కాదు, ఇట్ ఈస్ జస్ట్ సైన్. ఓకే, సైన్ ఏంటి, డిక్రీజ్ అని చెప్పడం కోసం మనం మైనస్ను ఉపయోగిస్తున్నాం. ఓకేనా. నౌ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అలానే బి ఉంది కాబట్టి -1/B డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటి. ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ వస్తే మనం ప్లస్ అనాలి కాబట్టి +1/C డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి బై డిటి. బాగుంది సార్. ఈ రియాక్టెంట్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నప్పుడు ఇది రేట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు బి అన్నప్పుడు ఇది అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు సి అన్నప్పుడు ఇది అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ రియాక్షన్ అన్నప్పుడు ఏంటంటే రియాక్టెంట్ ప్రోడక్ట్ మొత్తం అన్ని కలిపి మధ్యలో ఈక్వల్ చేసుకుంటూ పోతే అది రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఓవరాల్ రియాక్షన్ అవుతుంది. ఇక్కడ డౌట్ వస్తుంది మళ్ళీ, ఈజ్ ఈక్వల్ టు ఎందుకు పెట్టాలా, వై వీఆర్ యూజింగ్ ఈక్వల్, ఈజ్ ఈక్వల్ టు ఎందుకు పెట్టాలి తెలుసుకోవాలి కదా. రైట్, నౌ లెట్ us see. ఇప్పుడు ఒక రియాక్షన్ తీసుకుందాం. సో రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ విత్ టైమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్. బాగుంది. ఇప్పుడు ఆర్ గివ్స్ రైజ్ టు పి. స్టార్టింగ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, రియాక్షన్ ఇంకా ప్రొసీడ్ కాకముందుకు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 100%, ప్రోడక్ట్ ఎంత అంటే 0%. బాగుంది. కొంత టైం తర్వాత ఆఫ్టర్ 5 minutes ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత అయిందిరా అంటే 90, ప్రోడక్ట్ ఎంత వచ్చిందిరా అంటే 10% వచ్చింది, 10% వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్టెంట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత 100, ఎస్, -90, ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గింది 10 కదా. బాగుంది. అంటే రియాక్టెంట్లో కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గిందిరా అంటే 10. బాగుంది. ఇప్పుడు ప్రోడక్ట్కి వద్దాం. ప్రోడక్ట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే 10 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. అంతే కదా. ప్రోడక్ట్ ఎంత ఏర్పడింది 10 ఏర్పడింది. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గింది 10 తగ్గింది. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే మనం డెఫినేషన్ ఏం చెప్పాం, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ విత్ టైం ఆర్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైం
ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. మరి ఇప్పుడు రియాక్టెంట్ పరంగా ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గింది? 10. ప్రోడక్ట్ పరంగా ఎంత కాన్సన్ట్రేషన్ పెరిగింది? 10. మరి 10 ఈక్వలే కదా, అవునా కదా? అంటే విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ రేట్ అనేది ఎప్పటికే కానీ సమానంగా ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో, వీడి ఎంత తగ్గితే ఆడంత ఏర్పడతాడు. రియాక్టెంట్లో ఎంత తగ్గుతూనే కదా నీకు ప్రోడక్ట్ వచ్చేది. కాబట్టి స్టార్టింగ్లో నీ దగ్గర 100 రూపాయలు ఉంది, అక్కడ ప్రోడక్ట్లో ఏం లేదు, 0. కొంత టైం తర్వాత ఏంటంటే రియాక్టెంట్ దగ్గర 90 రూపీసే ఉంది. వెంటనే అంటావు, అరే స్టార్టింగ్లో 100 ఉండే కదా, ఇప్పుడు 90 ఉంది, 10 రూపాయలు ఏమైంది అని. అంతే కదా, ఎంత డిఫరెన్స్ ఉంది? 10 రూపీసే కదా. మరి ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఏర్పడిందిరా అంటే 10 రూపాయలు వచ్చింది. స్టార్టింగ్లో 0 ఉంది, తర్వాత 5 మినిట్స్ తర్వాత 10 రూపీస్ వచ్చింది. అరే ఎంత వచ్చిందిరా నీ దగ్గర? 10. ఆ 10 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది? రియాక్టెంట్ నుంచే కదా. కాబట్టి రియాక్టెంట్లో నీకు కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గితే ప్రోడక్ట్ అంత ఏర్పడుతుంది. కాబట్టి రియాక్టెంట్ రేట్, ప్రోడక్ట్ రేట్ ఆల్వేస్ ఈక్వల్. అందుకే మనం రియాక్షన్, ఓవరాల్ రియాక్షన్ రాసేటప్పుడు మధ్యలో ఈక్వల్ పెడతాము. ఎందుకండి రైట్. ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. Hg plus Cl2 gives rise to HgCl2. HgCl2 చూడండి, Hg plus Cl2 gives rise to HgCl2. ఇప్పుడు రియాక్టెంట్ పరంగా చూస్తే మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Hg బై డిటి ఇజ్ ఈక్వల్ టు, ఇంకొక రియాక్టెంట్ ఉంది కాబట్టి మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl2 బై డిటి ఈజ్ ఈక్వల్ టు, ప్రోడక్ట్ ఒకటే కాబట్టి ప్లస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ HgCl2 బై డిటి. సో రియాక్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ సైన్తో చూపిస్తున్నాం, ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సైన్తో చూపిస్తున్నాం. ఓవరాల్ రియాక్షన్ అన్నప్పుడు మధ్యలో ఈక్వల్ పెట్టుకుంటూ పోయాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. H2 plus Cl2 gives rise to 2HCl. 2HCl మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 బై డిటి. మీరు డి అన్నా రాయండి, ఇలానన్నా రాయండి, లేదా డెల్టానన్నా రాయండి, ఎట్ట రాసినా ఒకటే. సో డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 by dt is equal to minus D concentration of Cl2 divided by dt, that is equal to plus 2 moles కాబట్టి 1/2 D concentration of HCl by dt. This is the rate expression. దీన్నే మనం ఏమంటానంటే రేట్ ఎక్స్ప్రెషన్. రేట్ ఎక్స్ప్రెషన్. Next, third reaction is the very important. So many times are asking in the examination. So 5Br minus plus BrO3 minus plus 6H plus gives rise to 3Br2 plus 3H2O. చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు 5 moles ఉన్నాయి కాబట్టి మైనస్ 1/5 D concentration of Br minus by dt is equal to minus D concentration of BrO3 minus by dt is equal to minus 1/6 D concentration of H plus by dt is equal to plus, ఎందుకంటే ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ 1/3 D Br2 by dt is equal to plus 1/3 D concentration of water by dt. ఈ విధంగా రాశాం. ఇప్పుడు ఈ రియాక్షన్ ఇచ్చాం. మరి దీనికి రేట్ ఎలా రాస్తాం? మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 బై డిటి, బాగుంది, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, మైనస్ 2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 బై dt is equal to plus D concentration of H2O
బై డిటి. ఓకే, ఇక్కడ -2 ఇంతకుముందు నంబర్ ఆఫ్ మోల్స్ కనుక హోల్ నెంబర్ కనుక ఉంటే -1 అంట. ఇప్పుడు ఏమవుతుంది, హాఫ్ మోల్కి రేట్ చెప్పినప్పుడు 1 మోల్కి అన్నప్పుడు ఏమవుతుంది, 1 డివైడెడ్ బై 1/2. 1 డివైడెడ్ బై 1/2 ఈజ్ నథింగ్ బట్ 2. కాబట్టి రియాక్టెంట్ కాబట్టి -2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 బై డిటి. సో ఈ విధంగా మనం ఏ రియాక్షన్ ఇచ్చినా రేట్ ఎక్స్ప్రెషన్ అనేది రాయగలుగుతాము. చూడండి, ఇక్కడ మ్యాథమెటికల్ గ్రాఫ్ ప్రకారం మనం చూసినట్లయితే చూడండి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x యాక్సిస్ మీద టైం తీసుకున్నాను, సెకండ్స్. 0 ఇది 5 సెకండ్స్, 10 సెకండ్, 20, 30, 40, 50, 60, 70 ఇలా తీసుకున్నాను. అలానే కాన్సన్ట్రేషన్ y యాక్సిస్ మీద 0, 10, 20, 30, 40, 50, 60 ఇలా తీసుకుంటూ పోయాను. ఇప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఇనిషియల్ 1 అనేది ఏంటంటే ఇనిషియల్, 2 అనేది ఏంటంటే ఫైనల్ అనుకోవచ్చు. సో C1 అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, C2 అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్. జనరల్గా రియాక్షన్ స్టార్ట్ కాకముందు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి C1 ఈజ్ గ్రేటర్ దాన్ C2. ప్రోడక్ట్ ఏర్పడేటప్పుడు ఏంటంటే ఇక్కడ టైం అనేది ఏంటంటే T1, T2 0 నుంచి ఇట్లా ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి స్టార్టింగ్ ఇనిషియల్లో తక్కువ ఉంటుంది, టైం అనేది T2 అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసినప్పుడు రేట్ అన్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, C1 కాన్సన్ట్రేషన్ ఇది C2 కాన్సన్ట్రేషన్. C1 స్టార్టింగ్లో ఎక్కువ ఉంది అంటే ఇది మ్యాక్సిమం ఇక్కడ ఉంది కాబట్టి 100 అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత కాన్సన్ట్రేషన్ వచ్చేసింది అంటే 50 అనుకున్నాం, అరౌండ్ 50. కాబట్టి ఇక్కడ C2 మైనస్ C1 అంటే 50 మైనస్ 100 డివైడెడ్ బై 50 మైనస్ 10 అంటే C1 మైనస్ C2 మైనస్ C2. చూడండి, డెల్టా సి అన్నప్పుడు ఏంటి, చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ C2 మైనస్ C1. డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ T2 మైనస్ T1. సో డెల్టా C2 ఎంత ఉంది, 50కి వచ్చింది. ఇక్కడికి 50కి అనుకున్నాం మనం, యావరేజ్ అక్కడ 50 లేదు కానీ మనం అనుకున్నాం 50 మైనస్ C1 స్టార్టింగ్లో ఎంత ఉంది, 100, మ్యాక్సిమం 100 డివైడెడ్ బై టైం చేంజ్ 50 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -50 బై 40. అంటే ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు నెగిటివ్లో వచ్చింది. సో ద యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు C2 మైనస్ C1 డివైడెడ్ బై T2 మైనస్ T1 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్టా సి బై డెల్టా టీ. ఓకేనా, రైట్. సరే సార్, రియాక్టెంట్ అయిపోయింది, ఇక ప్రోడక్ట్ పరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ పరంగా సేమ్ ఇంతకుముందు మాత్రమే x యాక్సిస్ మీద ఏంటంటే టైం తీసుకున్నాం, y యాక్సిస్ మీద ఏంటంటే కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ T1, ఇక్కడ T2. సో T1 ఇనిషియల్, T2 ఫైనల్. సో యావరేజ్ రేట్ ఆఫ్ ప్రోడక్ట్ C2 మైనస్ C1 డివైడెడ్ బై T2 మైనస్ T1. ఓకే, T2 ఇక్కడ ఎంత ఉంది, 50 అనుకో, 50 మైనస్ 10, 50 మైనస్ 10 డివైడెడ్ బై టైం ఎంత, ఇక్కడ 50 మైనస్ 0. ఓకే, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్. ఏమవుతుంది, పాజిటివ్. సో C2 మైనస్ C1 డివైడెడ్ బై T2 మైనస్ T1 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై డెల్టా T. అంటే ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అదే రియాక్టెంట్ పరంగా చూసినప్పుడు యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్టెంట్ చూడండి, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్టెంట్ C2 మైనస్ C1 బై T2 మైనస్ T1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి ఆర్ బై డిటి అంటున్నాం. అంటే ప్రోడక్ట్ పరంగా మనకేంటంటే యావరేజ్ రేట్ ప్రోడక్ట్ పాజిటివ్లో ఉంటుంది, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్టెంట్ నెగిటివ్లో ఉంటుంది. ఇలా గ్రాఫికల్గా కూడా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ రేట్ ఎక్స్ప్రెషన్. ఓకే,
సో నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూయేషన్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది తెలిసింది. మరి ఎందుకు రియాక్షన్స్ స్లో జరుగుతున్నాయి, ఎందుకు రియాక్షన్స్ ఫాస్ట్ జరుగుతున్నాయి అది తెలియాలి మనకి. వై సమ్ రియాక్షన్స్ ఆర్ స్లో రియాక్షన్స్, సమ్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్ రియాక్షన్స్, సమ్ రియాక్షన్స్ ఆర్ మోడరేట్ రియాక్షన్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్, ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఆ రీజన్ మనకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకున్నాం. ఇక తర్వాత ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, రైట్.